ఈరోజు హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా ఈ యొక్క దర్గా దగ్గర 427వ ఉర్సు సందర్భంగా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అల్తాఫ్ బాబా గారు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం, మేము అందరూ కూడా రావడం ఆనవాయితీగా ఇక్కడికి వస్తున్నాము. ఈ కార్యక్రమానికి మన నగర మేయర్ గారు, విజయవాడ నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా మన చైర్మన్ గారు గౌతమ్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ రుహుల్లా గారు, అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆసిఫ్ గారు, ఇతర పెద్దలు అందరూ రావడం కూడా జరిగింది. ఈ యొక్క దర్గాలో కనుక ప్రతి ఒక్కటి ఏది కోరుకుంటే జరుగుతుంది అనే ఒక నమ్మకంతో కులమతాలకు అతీతంగా కూడా అందరూ కూడా ఈ దర్గాకి రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ దర్గా చూసుకుంటే కనుక ఎప్పుడు కూడా ఆ ఇరుకు పైన ఫ్లైఓవర్ మీద వెళ్ళాల్సి వచ్చే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మన అల్తాఫ్ బాబా గారు ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఈ విధమైన ప్రాబ్లం చెప్తే వెంటనే అక్కడ ఉన్న అధికారులకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేయడం, దాని ద్వారా 45 సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రశాంతంగా కొన్ని లక్షల మంది ఆ దర్గాని సందర్శించడానికి అన్ని విధాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇక్కడ అది ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎంతోమంది భక్తులు, ఎందుకంటే ఆ చిన్న చిన్న మెట్ల మీద పైకి ఎక్కి దిగి అట ఎక్కువ జనాలతో బాగా ఒత్తిడి అయ్యే పరిస్థితి మనం చూసేవాళ్ళం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు అల్తాఫ్ బాబా గారు సీఎం గారిని కలిసినప్పుడు, వారిని కోరినప్పుడు సీఎం గారు దాని మీద సానుకూలంగా స్పందించి వెంటనే ఈ సంవత్సరం దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా కనుక అది పర్మనెంట్గా అయ్యే విధంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుంటారని చెప్పని మీ అందరికీ తెలియపరుచుకుంటూ, ఈ దర్గా కనుక వచ్చి మనం కోరుకుంటే కోరికలన్నీ తీరతాయని ప్రతి ఒక్కళ్ళకి నమ్మకం, ఆ నమ్మకం ప్రకారం ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. మంచి జరుగుతుంది. ముఖ్యంగా బాబా గారి ఆశీస్సులతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారని చెప్పని ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కొండపల్లి దర్గా అంటేనే ప్రజానీకం అందరికీ కూడా ఒక నమ్మకం. ఆ నమ్మకం ఈ దర్గాకి నాబోటి వాళ్ళు రావటానికి కారణం దివంగత ఎమ్మెల్సీ కరీమున్నీసా గారు బలవంతంగా తీసుకురావడం జరిగింది. అడుగుపెట్టిన తర్వాత ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఇక్కడ జరిగేటువంటి దానిలో ఇతర యావగేషన్స్ అన్నీ కూడా మర్చిపోయి ఈ దర్గాలో వచ్చినప్పుడు ఉండేటువంటి విధానం మనం చూస్తున్నాం. ఆ తదనంతరం జరిగినటువంటి దీనిలో మేము అప్పుడప్పుడు కూడా ఇక్కడికి రావటం అనేటువంటిది, ఏదన్నా ఇక్కడ మొక్కుకున్నట్లయితే భోజనాలు చేసేటువంటిది ఇక్కడ జరుగుతూ ఉండేది. కోరినటువంటి కోరికలు తీరుతాయి అనేటువంటిది ఉంటుంది. భారతదేశంలో అజ్మీర్కి ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో ఈ ఆంధ్రప్రదేశ్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి యావత్తు కూడా ఈ దర్గాకి అంత పేరుంది అనేటువంటిది, దాన్ని పరిరక్షిస్తున్నటువంటి బాబా గారికి ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. నిత్యం అన్నదానం చేసేటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి ఆయనకి మరింత చెప్పాలి. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే అజ్మీర్ నుంచి బాబా గారు ఇక్కడికి రావటం మన అందరికీ ఆశీస్సులు ఇవ్వటం అనేది జరిగింది. బాబా గారి ఆశీస్సులు ఈ ప్రజానీకం భక్తులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా ఈరోజు మనం ఇక్కడికి రావటం జరిగింది. ఏదైతే మన బాబా గారు పిలుపు మేరకు అందరం ఇక్కడికి మన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మన ఎమ్మెల్సీ రాహుల్లా గారు, అలాగే మన చైర్మన్ గారు గౌతమ్ రెడ్డి గారు, అలాగే వెస్ట్ ఇన్ఛార్జ్ గారు ఆసిఫ్ గారు, అలాగే పెద్దలు బాబాలు ఇక్కడికి అందరూ రావటం జరిగింది. అందరం కలిసి ఈరోజు దర్గాని సందర్శించుకోవటం జరిగింది. ఏదైతే 427 ఏళ్ళ చరిత్ర గల ఈ దర్గాని కొన్ని లక్షల మంది ప్రజలు వచ్చి కులాలకి మతాలకి అతీతంగా ఈరోజు దర్గాకి రావటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ దర్గాకు వచ్చి వాళ్ళ కోరికలు కానీ వాళ్ళ బాధలు కానీ ఏదైనా కానీ అనుకుంటే తప్పకుండా తీరుతాయి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఆ బాబా మీద ఉన్న ఏదైతే గౌరవము భక్తితోటి ఇక్కడ రావటం జరుగుతుంది. చక్కగా దర్గా దర్శనం చేసుకోవటము, అలాగే లాస్ట్ ఇయర్ రావటం జరిగింది. ఆ లాస్ట్ ఇయర్ పైనుంచి వెళ్ళటం మూలన వెళ్ళేవారికి కానీ వచ్చేవాళ్ళకి కానీ చాలా ఇరుకుగా చాలా ఇబ్బందికరంగా ఉండేది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరం బాబా గారు వెళ్ళి చెప్పటము, వెంటనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇవ్వటము, ఇక్కడ అధికారులకు ఆదేశాలు ఇవ్వటము, దాని మూలాన చాలా చక్కగా చాలా ప్రశాంతంగా ఈరోజు కింద నుంచి 45 ఏళ్ల తర్వాత ఈరోజు కింద నుంచి వెళ్తున్నాము. ప్రశాంతంగా బాబాని ఈరోజు అందరం ప్రార్థించుకుంటున్నామంటే మన
బాబా గారు సీఎం గారు దృష్టికి తీసుకెళ్ళటము, సీఎం గారు వెంటనే పర్మిషన్లు ఇవ్వటము, ఈరోజు ఎంతో ప్రశాంతంగా మన కొండపల్లి దర్గా ఏదైతే ఉందో చక్కగా అందరం దర్శనం చేసుకోవటం జరిగింది. ఆ బాబా దయ వల్ల రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయకేతనం ఎగరవేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి, అలాగే మా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే తూర్పు ఇన్ఛార్జు అవినాష్ గారు, అలాగే మా వెస్ట్ ఇన్ఛార్జు ఆసిఫ్ గారు అందరూ విజయకేతనం ఎగరవేసే దీంట్లో ఆ బాబా దయ దర్గా దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొండపల్లిలో సయ్యద్ షా బుఖారీ బాబా అన్నది ఇక్కడ మనం ప్రత్యేకంగా ఆహ్వానించిన మన బాబా గారికి, అల్తాఫ్ గారికి ముందుగా ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు ముఖ్య అతిథులు వచ్చిన మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, మన గౌతమ్ రెడ్డి గారికి, మా మేయర్ గారికి, మన ఆసిఫ్ గారికి, ఇక్కడ మా మనస్ఫూర్తిగా పిలిచిన మన సుల్తాన్ గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తాం. కొండపల్లి దర్గా అంటే కొండపల్లికి ప్రత్యేకంగా ఒక పేరు సయ్యద్ షా బుఖారీ బాబా. ఇక్కడున్న దర్గాకి మా విజయవాడకి 40 సంవత్సరాల నుంచి బంధం ఉంది. అంటే ఇక్కడ వచ్చి మనస్ఫూర్తిగా ఇక్కడ జరగాలని ఒక కోరిక మనం మనసులో అనుకుని ఇంటికి వెళ్ళే లోపల ఆ కోరిక మొత్తం పూర్తి అయిపోతాం. పూర్తి నమ్మకం అంటే మా అచ్చంగా దేనికి మా ఫ్యామిలీకి ఒక నమ్మకం లాంటిది. అంటే ఇప్పుడు మన 40 సంవత్సరాల నుంచి ఇందిరాగాంధీ గారు ఒక హయాంలో వచ్చిన ఒక ఐరన్ బ్రిడ్జితోనే నడుస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మన బాబా గారు వెళ్ళి ఒక్క మాట అన్న చాలా కష్టంగా ఉంది అన్న అంటే ప్రత్యేక అధికారులు దించి వెంటనే దీనికి ఇప్పుడు కింద అనేది ఒక మార్గం ఏర్పాటు చేయండి అనేది మన జగన్మోహన్ రెడ్డి మా మైనార్టీ తరఫున అందరి తరఫు నుంచి చాలా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇదే విధంగా రాబోయే రోజుల్లో జగన్ గారు రెండోసారి సీఎం అవుతారు. ఇక్కడ మంచి ఒక కాంక్రీట్ బ్రిడ్జి అనేది ఏర్పాటు చేస్తారని మేము అందరూ ముఖంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ వచ్చిన భక్తులందరికీ బాబా దీవెనలు ఉండాలని ఇక్కడ అందరూ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. को कबूल फरमाए, गरीब नवाज अपने दामन करम के साए में रखे और मज़ीद इनको और आगे तरक्कियाँ अता फरमाए और बाबा का इन पे खूब फैज़ान जारी फरमाए और हमारे अल्ताफ़ बाबा जो एक काम कर रहे हैं लंगर खाने का ये आबाद रहे और उसको सरकार गरीब नवाज अपने ख़जाने से नवाज़े ने सैयद शाह बुखारी रज़ियल्लाहु ताला अन्हु का सदका अता फरमाए और इनके सब के दर्शनों को कबूल व मकबूल फरमाए और सब की हाज़िरी कबूल व मकबूल फरमाए। मैं दुआ करता हूँ जो भी इन्होंने इस चैनलों पे बोला है सरकार उनके पे अपना खूब करम फरमाए। हमारी इस बारगाह में इन्होंने जो हाज़िरियाँ दी हैं इसका इनको खूब सिला अता फरमाए और गरीब नमाज अपनी बारगाह में इनको हाज़िरी के लिए बुलाए। सरकार मुश्किल कुशाई फरमाए, हाजत रवाई फरमाए, बगिरदाब बला उफ्ताद कश्ती ज़ईफ़ान व शिकस्तारात पुश्ती बहक के ख्वाजा उस्मान हारूनी मदद कुन या मोइनुद्दीन चिश्ती बहक के ला इलाहा इल्लल्लाह मुहम्मदुर रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम।